హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో నేను నా పట్టు శారీ కలెక్షన్ అంతా చూపించబోతున్నా. లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను కదా, అందులో ఏంటంటే అన్ని ఓన్లీ ట్రెండింగ్ శారీస్, అంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న మోడల్స్, బ్లౌజ్ డిజైన్స్ అవన్నీ పెట్టాను కదా. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఇక ట్యాగ్ చేస్తాను, చూడండి. ఈ రోజు వీడియోలో ఏంటంటే నా మొత్తం పట్టు శారీస్ కలెక్షన్ మొత్తం చూపించబోతున్నా. అండ్ ఇంకా చాలా మంది అన్ని ఫ్యాన్ శారీస్, లాంగ్ ఫ్రాక్స్, హాఫ్ శారీస్ అన్ని చూపించమన్నారు. అవి కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో చూపించడానికి ట్రై చేస్తా. ఈ రోజు అయితే నా పట్టు శారీస్ మొత్తం చూపించేద్దాం అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేద్దామా వీడియో. ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాం మీకు. నేను మొన్న వీడియోలో పెట్టిన శారీస్ అయితే చూపించట్లేదు, ఇవన్నీ వేరే చీరలు. సో ఆ చీరలు కూడా ఎవరైనా చూడాలనుకుంటే నేను వీడియో ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఇక్కడైనా చూడండి, లేదా మన ఛానల్కి వెళ్తే మీకు కనిపిస్తుంది. ఫస్ట్ అయితే ఈ చీర గ్రీన్ కలర్. నేను యాక్చువల్గా శారీస్ మొత్తం కూడా ఎక్కువ హ్యాంగ్ చేస్తాను అనమాట, ఎందుకంటే మనకి ఫోల్డ్ చేస్తే తొందరగా పాడైతాయి కాబట్టి నేను మోస్ట్లీ హ్యాంగ్ చేస్తాను. బేసిక్గా నా దగ్గర ఉన్న చీరల్లో 90% మమ్మీ పంపించిన చీరలే అనమాట. సో ప్రతి పండక్కి అండ్ ఏమన్నా అకేషన్స్ ఉన్నా అండ్ నార్మల్గా కూడా ఏదో ఒకటి చీరలు పంపిస్తూనే ఉంటది. దానిలో ఇదొక చీర అనమాట. చాలా బాగుంటది, సాఫ్ట్ మెటీరియల్. బార్డర్ వచ్చేసి ఇది. దీని పళ్ళు ఎలా వచ్చింది అంటే ఇలా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 15,000 పడింది. ఈ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది, మగ్గం వర్క్. ఇది మొత్తం కుందన్స్ అండ్ ఇలా ఉందన్నమాట. దీనిలో అయితే ఒకటి లక్ష్మి బిల్ల ఉంటది కదా, అది ఇక్కడ పెట్టారు హ్యాండ్ కి. నెక్స్ట్ ఈ శారీ, ఇది కాస్ట్లీ పట్టు శారీ అనమాట. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీస్ అనమాట ఇన్ మై క్లాజెట్. ఎందుకంటే నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇది డబుల్ షేడ్ ఉంటది, యాక్చువల్ గా కొంచెం బ్లూ లాగా ఉంటది, కొంచెం పర్పుల్ లాగా ఉంటది ఇటు ఇటు మూవ్ అయినప్పుడు. ఇందులో కూడా మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్లూ ఉంటది, అంటే బ్లూలో 2 షేడ్స్ అనమాట. ఇదొక టైప్ ఆఫ్ బ్లూ, ఇదొక టైప్ ఆఫ్ బ్లూ. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది. ఈ బ్లౌజ్ కాసుల వర్క్ అండ్ జర్దోజీ మిక్స్డ్ ఉంటది ఈ వర్క్ అంతా. ఫుల్ హ్యాండ్స్ పెట్టించి కుట్టించుకున్నా. ఇది కుట్టించిన టైంలో ఇది బాగా ట్రెండింగ్ మగ్గం వర్క్ అనమాట. సో ఇట్లా, కానీ చాలా అంటే చాలా బరువు ఉంటది ఇది. ఈ కాసులు ఎక్కువ బరువు, అంటే దీనిలో మళ్ళీ స్టోన్స్ అండ్ జర్దోజీ వర్క్ వచ్చింది. ఇవి ఆరి వర్క్ లో యూజ్ చేస్తాం కదా, పూసలు అట్లాంటివి. అండ్ ఇందులో కుందన్స్ కూడా ఉన్నాయి. సో ఇది కొంచెం హెవీగానే ఉంటది బ్లౌజ్, బట్ చాలా గ్రాండ్ ఉంటది అనమాట వేసుకుంటే. నేను వీటి పిక్చర్స్ ఆర్ వీడియోస్ ఉంటే ఇక్కడ ప్లే చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఈ శారీ, ఇది మా హౌస్ వార్మింగ్ కి కట్టుకున్న శారీ అనమాట. యాక్చువల్ గా హౌస్ వార్మింగ్ కి ఒక పెద్ద స్టోరీ అయింది. ఏంటంటే అత్తయ్య ఒక శారీ, మమ్మీ ఒక శారీ పంపిస్తా అన్నారు. సో నేను అత్తయ్య పొద్దున కట్టుకొని మమ్మీది అంటే ఒడిబియ్యం టైంలో కట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నా. కానీ ఏమైందో ట్విస్ట్ చెప్పనా మీకు. ఇద్దరు ఆల్మోస్ట్ సేమ్ శారీస్ పంపించారు. ఫస్ట్ ఈ శారీ చూపించి నెక్స్ట్ అత్తయ్య శారీ చూపిస్తా. ఇది ఇది మా హౌస్ వార్మింగ్ శారీ అనమాట. ఓ సారీ, ఇది పళ్ళు. శారీ వచ్చేసి ఇట్లుంటది. సో ఆల్ ఓవర్ మొత్తం గోల్డెన్ శారీ లాగా ఉంటది. ఇది ఎంత బాగుంది కదా. కట్టుకున్నప్పుడు అయితే అందరూ పెళ్లి కూతురులా ఉన్నావు అన్నారు ఆ రోజు కట్టుకున్న రోజు. నిజంగా అలానే ఉండే. నేను ఫుల్ రెడీ అయినా కాబట్టి అందులో ఈ శారీ కూడా పెళ్లి శారీ లానే ఉంది కొంచెం. ఇది పింక్ అండ్ దీని బ్లౌజ్ ఇది. దీని బ్లౌజ్ కి మగ్గం వర్క్ చేపించాం. ఇది ఆరి వర్క్. ఇది కూడా కాస్ట్లీ వర్క్ అనమాట. మొత్తం కంప్లీట్ గా స్టోన్స్ అండ్ ఇట్లాంటి ఏమంటారు గ్లాస్ పూసలు ఉంటాయి కదా, అట్లాంటి వాటితో చేసిన వర్క్ ఇది. సో ఇదన్నమాట వర్క్ అయితే. ఇది కూడా చాలా బరువు ఉంది, ఎందుకంటే ఇందులో ఎన్ని కేజీస్ అవి వాడారో కూడా తెలియదు. స్టోన్స్ అంత హెవీ ఉంది అనమాట. ఇది ప్రైస్ కూడా బాగానే పడిందంట. అప్పుడు నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ తెలియదు, మేబీ 6-7,000 పడినట్టుంది జస్ట్ వర్క్ కే. అండ్ మళ్ళీ ఇక స్టిచ్చింగ్ సపరేట్ గా అందరు తెలిసిందే కదా. ఇవేమో టాజిల్స్. ఇక్కడ కింద ఇట్లా వస్తాయి అన్నమాట హ్యాండ్ దగ్గర. ఇది మమ్మీ పంపించిన శారీ, అంటే మా హౌస్ వార్మింగ్ అప్పుడు నేను కట్టుకున్నాను అనమాట. హౌస్ వార్మింగ్ కి 3 శారీస్ కట్టుకున్నా ఆ రోజు. ఎందుకంటే యాక్చువల్ ఫస్ట్ 2 ప్లాన్ చేసుకున్నా,
తర్వాత ఇది మమ్మీ పంపించిన చీర అని చెప్పాను కదా, ఇప్పుడు అత్తయ్య పంపించిన చీర చూపిస్తాను మీకు. ఇది అత్తయ్య పంపించిన చీర, ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటది అనమాట. అసలు చెప్తే తప్ప ఎవరు ఇది వేరే శారీ అది వేరే శారీ అని కూడా అర్థం చేసుకోలేరు, అంత సేమ్ శారీస్ పంపించిండ్రు ఇద్దరు. జస్ట్ ప్రింట్ వేరు, ఇదేమో చిన్న చిన్న సర్కిల్స్ లాగా వచ్చింది, ఇందాక శారీ ఏమో మొత్తం ఫ్లవర్ ప్రింట్ వచ్చింది కదా. అండ్ కలర్ కూడా చాలా సిమిలర్ గానే ఉంది, కొంచెం బ్రౌన్ షేడ్ లా ఉంది అంతే. ఇది నేను ఇప్పుడు పొద్దున కట్టుకొని మళ్ళీ ఒడిబియ్యం టైంలో అది కట్టుకొని వ్రతానికి ఇంకోటి కట్టుకున్నా, ఇవి రెండు సేమ్ శారీసే అనుకుంటారు, ఎవరు కూడా గుర్తుపట్టరు అనమాట ఇది వేరే శారీ అది వేరే శారీ అని. ఇంకా దీని బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఇది చేయించారు ఈ మగ్గం వర్క్. ఇదేంటంటే పర్ల్స్ తోని వచ్చింది వర్క్, పర్ల్స్ అండ్ కుందన్స్. బ్యాక్ సైడ్ ఏమో ఇలా బోట్ నెక్, అండ్ దీనికి కూడా ఇలాంటి టాజిల్స్ ఉన్నాయి. బట్ దీనికన్నా అది కొంచెం హెవీగా ఉంది వర్క్ అని చెప్పి నేను అది ప్రిఫర్ చేసుకున్నాను. సో అదైతే పొద్దున కట్టుకున్నా, సో ఇదైతే ఈవినింగ్ కట్టుకున్నా. ఇంకా మరి మార్నింగ్ ఏం కట్టుకున్నా అంటే ఆ శారీ కూడా చూపిస్తా. నేను బేసిక్ గా ఇది మార్నింగ్, ఇదేమో ఓడి బియ్యము వ్రతం టైంలో కట్టుకుందామని ఫస్ట్ ప్లాన్ ఉండే, బట్ ఇంత సేమ్ ఉన్న తర్వాత మనం ఎలా కట్టుకుంటాం చెప్పండి. అందుకని నేను ఇంకొక చీర పంపిమంటే మమ్మీ ఇది పంపించింది. సో ఇది అప్పుడే కొత్తగా లేటెస్ట్ గా వచ్చిన చీర అనమాట, ఇది కూడా కాస్ట్లీ చీర. దీని వర్క్ అక్కడ ఇగో ఈ బ్లౌజ్ అనమాట, ఇది కూడా ఆరి వర్కే ఈ బ్లౌజ్. సో అంత అర్జెంట్ గా నాకు మళ్ళీ ఇంకొక శారీ కావాలి డిఫరెంట్ కలర్ లో అని చెప్తే గ్రీన్ కలర్ పంపించింది. సో ఇంకా సేమ్ ఉండకుండా ఉంటది కదా, సో పొద్దున ఇది కట్టుకున్నాను, మధ్యాహ్నం ఏమో ఇది కట్టుకొని, ఈవినింగ్ అది కట్టుకో. సో 3 శారీస్ అయినాయి నాకు హౌస్ వార్మింగ్ కి ఈసారి. హౌస్ వార్మింగ్ రోజు 3 శారీస్ కట్టుకోవాల్సి వచ్చింది అనమాట, సేమ్ ఉండద్దు అని చెప్పి. నెక్స్ట్ నేను ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పాను, అన్నింటివి నాకు గుర్తుండవు ప్రైజెస్, గుర్తున్నాయి మాత్రమే చెప్తాను అని. దీనికి కొంగులు మాత్రము నాకు బాగా నచ్చింది డిజైన్. ఇది జనరల్ గా ఒకటే కలర్ అట్లా పెడుతుంటారు కదా, దీన్ని చూడండి గ్రీన్ కొన్ని పర్పుల్ కొన్ని ఇట్లా పెట్టారు, బాగా అనిపించింది కొంగులు. మళ్ళీ దీనికి కూడా ఈ హార్ట్ షేప్, దీనిలో ఒక స్టోన్ బాగుంది. ఇది ఇప్పుడు బాగా వస్తున్నాయి ఇట్లాంటి చీరలు కూడా, ఈ కలంకారీ ప్రింట్, పోచంపల్లి ప్రింట్ అండ్ సిల్వర్ బార్డర్స్. నా చీరలలో అన్నింటికన్నా కాస్ట్లీ చీర అంటే నాకు తెలిసిన పెళ్లి చీర అనుకుంటా, అదే కాస్ట్లీ చీర అయి ఉంటది. దాని తర్వాత మొన్న 21st డేకి మా రిత్వి క్రాడల్ సెరమనీ కట్టుకున్నా, అది చాలా కాస్ట్లీ చీర అది కూడా. అవి నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదా పట్టు శారీస్, ట్రెండింగ్ పట్టు శారీస్ అని చెప్పి, దానిలో ఉంటది ఆ శారీ. ఇది కూడా కొంచెం హెవీగానే ఉంటది ఈ శారీ. ఇది 10,000 పడింది శారీ ప్రైస్. ఇది ప్యూర్ ఉంటది అనమాట పట్టు. దీనికి ఇది కొంచెం ఎందుకు ముడతలైంది అనుకున్నారా, నేను మొన్నే శారీ కట్టుకున్నప్పుడు ఐరన్ చేస్తాం కదా మొత్తం, దాని వల్ల కొంచెం ఇలా అయిపోయింది అనమాట. మళ్ళీ దీన్ని స్మూత్ గా చేయలేదు. అండ్ దీనికైతే ఇలా వచ్చింది వర్క్. సో ఇది వర్క్, ఇది హ్యాండ్, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా. ఈ బ్లౌజ్ బార్డర్ కలరే. మేము ఏది కూడా బ్లౌజ్ ఇందులో తీసుకొని అయితే వర్క్ చేయించము, బయటనే వేరే క్లాత్ తీసుకొని చేపిస్తాం, ఎందుకంటే దానిలో వచ్చిన దానికి వర్క్ అంత మంచి ఆగదంట. సో మన మగ్గం వర్క్స్ ఎప్పుడు చేపించినా కూడా బయటనే ఇంకోటి సిల్క్ క్లాత్ లాంటివి తీసుకొని చేపియాల్సి వస్తుంది. ఇది కట్టుకున్నది నేను ఇక్కడ ప్లే చేస్తూ ఉంటా వీడియో అవైలబుల్ ఉంటే. నెక్స్ట్ నా పెళ్లి చీర, ఇది ఎందుకు తెచ్చుకున్నా తెలుసా, మొన్న ఒకసారి ఇండియా వెళ్ళినప్పుడు ఇంత కాస్ట్లీ చీర అందులో ఎందుకు షెల్ఫ్ లో పెట్టి మునిగిపోతుంటది అని చెప్పి తీసుకొని వచ్చా కట్టుకుందామని. ఇది ప్యూర్ కంచిపట్టు శారీ, చాలా సాఫ్ట్ ఉంటది. నా వాటిల్లో అన్నిటికన్నా కాస్ట్లీయెస్ట్ చీర ఇదే. ఇట్లా చూడండి, ఎస్ ఇది పింక్ కలర్. నాకు అప్పటి నుండి కూడా మామూలుగా నాకు లైట్ షేడ్స్ ఎక్కువ నచ్చేటివి. ఓవర్ గా జనరల్ గా పెళ్లిళ్ళు అనగానే డార్క్ షేడ్స్ తీసుకుంటారు, కానీ నాకు మాత్రం ఇట్లా లైట్ షేడ్ బాగా నచ్చింది అప్పుడు స్టోర్ లో చూసినప్పుడు, అందుకే ఇది తీసుకున్నా. అండ్ దీని వర్క్ కే అప్పుడు ఎంత 8,000 10,000 పడింది అనమాట. ఇది అప్పుడు చాలా లేటెస్ట్ వర్క్, ఇప్పుడు మళ్ళీ ఇదే వర్క్ లేటెస్ట్ అవుతుంది. ఇది ఫుల్లీ మొత్తం స్టోన్స్ తో వస్తుంది. ఇది చేయడం చాలా హార్డ్ అన్నట్టు. ఇది ఏంటంటే మొత్తం ఫస్ట్ నార్మల్ వర్క్ చేసేస్తారు ఈ క్లాత్ పైన, ఈ కలర్ ఉంది కదా, తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత మొత్తం ఫైర్ గన్ తోని ఇవన్నీ ఇట్లా హోల్స్ లాగా అంటే ఇలా క్రియేట్ చేయాలన్నమాట, గ్యాప్స్ క్రియేట్ చేసి మళ్ళీ కింద ఇంకొక క్లాత్ వేసి
ఇదంతా చేయడానికి చాలా కష్టం అవుతుందంట, అందుకని అప్పుడే అంత కాస్ట్ పడింది వర్క్ కి. అండ్ మొత్తం ప్యూర్లీ స్టోన్స్ అండ్ మొత్తం స్ప్రింగ్స్ అన్నమాట. నాకైతే ఇప్పటికీ కూడా చాలా ఇష్టమైన మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే ఇదే. చాలా నీట్ గా స్టిచ్చింగ్ కూడా సూపర్ చేసింది ఆమె, అండ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది. యుఎస్ లో మీరు ఇన్ని చీరలు కట్టారు కదా, ఇవన్నీ ఏం చేస్తారు అని చెప్పి చాలా మందికి క్వశ్చన్ ఉంటది, అడిగారు కూడా ఇంతకు ముందు. యాక్చువల్ గా కట్టము అన్ని శారీస్, బట్ అంటే అన్ని కట్టే అంత పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయితే ఏం రావు, కానీ చిన్న చిన్న వాటికే కట్టుకుంటాం అన్నట్టు. ఇంకా మనకి ఇండియాలో లాగా రోజు ఒక ఫంక్షన్ కి పిలిచే వాళ్ళు కూడా ఎవరు ఉండరు, అందుకే మనం ఒక్కొక్క ఫెస్టివల్ చూసుకుంటూ లేకపోతే వ్రతాలు అట్లాంటివి ఉంటాయి కదా, అప్పుడు కట్టుకుంటాం అన్నమాట ఇవన్నీ. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది రెడ్ కలర్ అన్నమాట, రెడ్ అండ్ గ్రీన్. ఇది శారీ, గ్రీన్ బార్డర్ అండ్ పళ్ళు. ఇది పళ్ళు, దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది గ్రీన్. ఇది కాసుల వర్క్, దీనికి హాఫ్ హ్యాండ్స్ పెట్టించా, ఎందుకంటే అన్ని ఫుల్ హ్యాండ్స్ చేపిస్తున్నాం కదా మొత్తం కంప్లీట్ గా, ఇంకా కొన్నైనా హాఫ్ హ్యాండ్స్ ఉండాలని చెప్పి దీనికైతే హాఫ్ హ్యాండ్స్ పెట్టించా. అండ్ ఇది మొత్తం కాసుల వర్క్, అన్ని ఇందులో లక్ష్మీ బిల్లలు ఉంటాయి కదా వాటితో ఉంటది అనమాట. ఇది పక్కన అటాచ్ చేస్తాను, ఇది కట్టుకున్నప్పటిది. ఇంకొక చీర, ఇది నారాయణపేట పట్టు. ఇవి కూడా లైట్ వెయిట్, చాలా బాగుంటది పట్టు. ఇది డార్క్ షేడ్ వచ్చింది కదా, దీనికి ఎలా మగ్గం వర్క్ చేయించామంటే, ఇందులో మల్టీ కలర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ ఉంది కాబట్టి వర్క్ కూడా అలానే చేయించాము దీనికి. వెనకాల చూడండి ఇక్కడ, ఇది చాలా డీసెంట్ ఉంటది అనమాట వర్క్ అయితే, ఎంత సింపుల్ గా ఉంది, నీట్ గా ఒక ఫ్లవర్, మరి ప్లేన్ ఉండకుండా ఇలా చేపించామన్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ మనకి శారీ అంతా ప్లేన్ కదా, అందుకని దీనికి మగ్గం వర్క్ చేపిస్తేనే బాగుంటది. ఇది కూడా ప్లేన్ వేసుకుంటే లుక్ ఉండదు కదా, అందుకని వర్క్ చేపించాం దీనికి. ఇంకొక చీర, దీన్ని ఈ మోడల్ ఈ పేరేంటో నాకు తెలియదు చీర, కానీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. పట్టు చీరలోకెల్లా ఇది కొంచెం డిఫరెంట్ మోడల్. నాకైతే కొంచెం బనారస్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది ఏం శారీయో మీకేమైనా ఐడియా ఉంటే దీన్ని ఏమంటారో నాకు చెప్పండి. సో దీనికైతే ఫ్లవర్ ప్రింటెడ్ ఆల్రెడీ వచ్చిన బ్లౌజే కుట్టించాం, దీనిలో వచ్చినదే. సో అదే బ్లౌజ్ అనమాట. ఇది బార్డర్ అయితే ఇలా ఉంటది. ఈ చీరది కూడా కట్టుకున్న పిక్చర్ ఉంటే నేను పెడతాను మీకు ఇక్కడ సైడ్ లో. నెక్స్ట్ ఈ శారీ, ఇది యాక్చువల్గా పెళ్ళప్పుడు తీసుకున్న శారీస్ అన్నమాట ఇవి. ఇది అండ్ ఇంకొక శారీ చూపిస్తా. కొన్ని నాకు పెళ్ళప్పుడు తీసుకున్న వాటిలో చాలా నచ్చిన చీరలు తీసుకొని వచ్చాను ఇక్కడికి, అన్ని తీసుకురాలేదు కానీ కొన్ని తెచ్చుకున్నా. ఇది 7,000 పడింది అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఈ శారీ. ఇది నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది కలర్ కాంబినేషన్, ఇది ఉన్నది. సో ఇది పిక్ చేసుకున్నా. అండ్ దీనికైతే ఆల్రెడీ చీర కొంచెం హెవీగానే ఉంది కాబట్టి బ్లౌజ్ కి అయితే ఇట్లా మగ్గం వర్క్ చేయించా అన్నట్టు. ఇది సింపుల్ గా ఉంటది కానీ చాలా బాగుంటది అనమాట. ఇది లైట్స్ కింద వేసుకున్నప్పుడు చాలా బాగుంటది, మరీ వర్క్ లేనట్టు ఉండదు, అలానే హెవీ కాదు. ఇది బార్డర్ లోనే మిక్స్ అయ్యేలాంటి వర్క్ చేపించా అన్నట్టు దీనికి. ఇదేమో మొత్తము స్టోన్స్, కొంచెం లైట్ కిందికి పోతే మంచి షైనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఈ శారీ, ఇప్పుడు చెప్పాను కదా 2 శారీస్ పెళ్ళపడి అని, ఇందాకది ఇది కూడా డిఫరెంట్ కలర్ ఉందని చెప్పి తీసుకున్నాము. ఇది బ్రౌన్ అండ్ ఎల్లో కాంబినేషన్ అన్నమాట. సో ఇట్లా వస్తుంది. ఇదంతా ఎందుకు వస్తుంది, ఇదంతా ఫ్లవర్ ప్రింట్ లాగా వచ్చింది దీనిపైన. అండ్ దీనికైతే ఇలా చేపించారు అన్నట్టు వర్క్. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటది వర్క్, ఎందుకంటే ఇది వన్ సైడ్ ఇలా ఒక కొమ్మ వచ్చినట్టు ఉంటది అనమాట, ఇట్లా ఒకటే సైడ్. ఎలాగ ఇటు పక్కన మనకి పళ్ళు వస్తుంది కదా, సో వన్ సైడ్ ఉంటే సరిపోతుంది అని ఇలా ఎంచుకున్నాం. అండ్ మంచి స్టేట్మెంట్ వర్క్ లాగా ఉంటది అన్నట్టు. ఇది ఒక్కటే చాలా డెఫినేషన్ ఇస్తుంది మన శారీకి కూడా. ఈ ఫ్లవర్ కూడా అందులో మ్యాచ్ అయ్యేలాంటి ఫ్లవరే, ఆ ఫ్లవర్ పైన స్టోన్స్, జర్దూది అండ్ థ్రెడ్ అన్ని మిక్స్డ్ ఉంది, కుందన్ కూడా ఉంది ఇందులో ఆ వర్క్. ఇదేమో పళ్ళు ఇటు పక్కన. ఇవన్నీ హ్యాంగర్స్ కు ఉండే యాక్చువల్లీ, సో హ్యాంగర్స్ తో డైరెక్ట్ చూపిద్దాం అనుకున్నా, కాకపోతే అంతసేపు నిలబడితే కష్టం అవుతుంది అని చెప్పి మళ్ళీ అన్ని బెడ్ల పరుచుకొని మరీ చూపిస్తున్నా మీకు. నెక్స్ట్ ఒకటి గ్రీన్ కలర్ శారీ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంటది శారీ. అండ్ దీనిపైన అంతా ఇట్లాంటి ఫ్లవర్స్ వచ్చినాయి, కొన్ని ఏమో ఇలా రెడ్ కలర్ లో వచ్చినాయి, ఇంకా కొన్ని ఇలా బ్లూ కలర్ లో వచ్చినాయి అనమాట. సో దీనికైతే వర్క్ ఏం చేపించలేదు.
ఇదేం చేశానంటే పఫ్ హ్యాండ్స్ పెట్టించి పెట్టుకున్నా నేను, వర్క్ లేకుండా డిజైనరీ బ్లౌజ్ లాగా బేసిక్లీ. సో ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టి కుట్టించాను. ఈ శారీస్ ఏంటంటే మేము మా హౌస్ వార్మింగ్కి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్. సో రిటర్న్ గిఫ్ట్ శారీస్ నేను అప్పుడు చూపించలేకపోయాను, ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇదనమాట. ఇలాంటి శారీస్ నేను మా హౌస్ వార్మింగ్కి రిటర్న్ గిఫ్ట్స్ లా ఇచ్చాను. సో మేము కూడా ఒకటి అలా మెమరీకి నేను ఒకటి ఉంచేసుకున్నాను అనమాట. అది ఈ శారీ నాకు బాగా నచ్చింది, అందరికి బాగా నచ్చినాయి యాక్చువల్లీ. ఇవి నేను నా హౌస్ వార్మింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది మెసేజెస్ పెట్టిండ్రు అనమాట, చాలా బాగున్నాయి శారీస్ అని చెప్పి. ఇది మల్టీ కలర్, దీనిపైన చిన్న చిన్న బుట్ట లాగా వచ్చాయి అనమాట, అక్కడక్కడ ఇట్లా బుట్టాస్ లాగా వచ్చాయి. అండ్ బార్డర్ అయితే ఇలా ఉంటది. దీనికి బ్లౌజ్ కూడా ఈ టైప్, ఇది పఫ్ హ్యాండ్స్, బట్ ఇది ఫుల్ పఫ్ హ్యాండ్స్ అన్నట్టు. ఇందాకది హాఫ్ కదా, రెండు ఒకటే మోడల్ ఎందుకని ఈ మోడల్ పెట్టించా. అండ్ ఇది కూడా చాలా బాగుంటది. ఇవి బాహుబలి బ్లౌజెస్ అంటారు కదా, ఆ స్టైల్. నెక్స్ట్ ఇంకోటి పింక్ అండ్ ఎల్లో శారీ. ఇది మా అత్తయ్య తీసుకొచ్చిన శారీ, అంటే మా మ్యారేజ్ యానివర్సరీకి తీసుకొచ్చింది అనమాట ఈ శారీ. ఇది కూడా చాలా బాగుంటది. ఇది కైండ్ ఆఫ్ బనారస్ లాగా ఉంది, దీన్ని ఏమంటారు మరి, పెద్ద బార్డర్ వచ్చింది అనమాట, ఎల్లో కలర్. సో దీనికి బ్లౌజ్ కూడా ఎల్లో వచ్చింది. ఇది బ్లౌజ్ యాక్చువల్గా ఇంకా కొన్ని శారీస్ అన్ని కలిపి నేను ఒక బాక్స్ లో పెట్టాను. ఆ బాక్స్ ఏమో పక్క రూమ్ లో ఉంది, అక్కడ రిత్యుని పడుకోబెట్టినాం అన్నట్టు. అందుకని ఆ రూమ్ లోకి ఇప్పుడు వెళ్ళట్లేదు, ఇక్కడ ఉన్న వరకు మాత్రం చూపించేస్తున్నా. సో దీని బ్లౌజ్ కూడా అందులోనే ఉన్నట్టుంది. బట్ ఇంకొకటి కూడా అత్తయ్య పంపించిన శారీ, ఇది కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. గ్రీన్ అండ్ ఇది రెడ్ ఆర్ మెరూన్ టైప్స్ లో ఉందిలేండి, గ్రీన్ అండ్ మెరూన్. ఇది బార్డర్ ఇట్లా లైన్స్ లాగా వచ్చి మధ్యలో ఏమంటారు, మ్యాంగోస్ ఉంటాయి కదా, వాటిలాగా వచ్చింది ప్రింట్. శారీ అయితే చాలా స్మూత్ ఉంది, చాలా బాగుంది అనమాట. కట్టుకుంటే మనకి బేసిక్గా శారీస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ ఉండాలండి, కంఫర్ట్ అండ్ కలర్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ శారీకి. నాకు కంఫర్ట్ ఉన్న శారీస్ అంటేనే ఇష్టం, కంఫర్ట్ లేకపోతే అబ్బా అనిపిస్తుంది, ఎక్కువసేపు హ్యాండిల్ చేయలేము కదా. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇది ఫుల్ హ్యాండ్స్, జస్ట్ బార్డర్. అసలు ఈ శారీ అయితే ఎంత మందికి నచ్చిందంటే నిజంగా లిటరల్లీ ఆల్మోస్ట్ నేను ఇది కట్టుకున్న దగ్గర అందరు అడిగారు అనమాట, అంటే ఎంత బాగుంది అసలు, ఎక్కడ తీసుకున్నారు, ఇది ఏమంటారు మోడల్, నాకు దీని పేరు అయితే తెలియదండి, బట్ నిజంగానే చాలా బాగుంటది. ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి, గ్రీన్, ఇది పెద్ద బార్డర్ వచ్చింది, బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దీని పళ్ళు వచ్చేసి ఈ టైప్ అన్నట్టు, ఇది పళ్ళు. కట్టుకుంటే మాత్రం అదిరిపోతుంది ఇది. నేను ఈ శారీ కట్టుకున్న పిక్ ఇక్కడ పెడతానులేండి, మీకు చూడొచ్చు. అండ్ దీనిపైన ఒక వీడియో కూడా చేసినట్టున్న అంతకు ముందు, కానీ ఆ వీడియో ఇప్పుడు ఉందో లేదో. సో నేనైతే పిక్చర్ అటాచ్ చేస్తాను ఇక్కడ, వీడియో ఆర్ పిక్. దీని బ్లౌజ్ బాహుబలి బ్లౌజ్ కుట్టించా. ఈ బ్లౌజ్ ని కూడా ఎంత మంది అడిగారంటే అసలు చాలా మంది, ఎంత బాగుంది బ్లౌజ్ అని. బేసిక్ గా శారీ బాగుంది, ఆ శారీకి తగ్గట్టు ఇది కాంబినేషన్ మంచిగా ఉంది అన్నట్టు, అందుకని అందరికి అంత బాగా నచ్చింది. బాగా డిఫరెంట్ గా, అంటే మామూలుగా బాహుబలి బ్లౌజెస్ ఉంటాయి కదా, ఇది బాహుబలి బ్లౌజ్ స్టైలే, వెనకాలనేమో బోట్ నెక్ వచ్చింది. కానీ కలర్ కాంబినేషన్ వల్ల మనకి ఎక్కడైనా, చెప్పాను కదా కలర్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మెటీరియల్, కలర్, అండ్ నెక్స్ట్ ఇంకా స్టిచ్చింగ్, అదంతా కూడా చాలా ఇంపార్టెంట్. సో బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుండాలి, లేకపోతే ఇరిటేటింగ్ ఉంటుంది. ఇది వెనకాల ఎంత కంఫర్ట్ ఉంటుందో ఈ బ్లౌజ్ అయితే, ఈ శారీ బ్లౌజ్ రెండు. ఇదైతే అడగని వాళ్ళు లేరంటే నమ్మండి, ఇంకా మీరు అంతమంది అడిగారు దీన్ని, ఎక్కడ తీసుకున్నారు, ఏంటి, ఎంత ప్రైస్ పడింది. నెక్స్ట్ శారీ, ఈ కలర్ కాంబినేషన్స్ లో అసలు శారీస్ దొరకడం అనేది చాలా రేర్. యాష్ అండ్ బ్లాక్ అనగానే షాక్ అవుతారు చాలా మంది, ఎందుకంటే బ్లాక్ శారీస్ ఎక్కువ మంది కట్టుకోవడానికి ఏదో సెంటిమెంట్ లాగా ఫీల్ అవుతుంటారు, కానీ నాకైతే అట్లాంటి ఏమి ఉండదు. ఇది కూడా డిఫరెంట్ కలర్, ఇవి చాలా రేర్ కూడా దొరకడం ఈ కలర్స్. ఇది ఎంత పెద్ద బార్డర్ వచ్చింది చూడండి. అండ్ దీనికి పళ్ళు ఎలా వచ్చింది అంటే, పళ్ళు నార్మల్ యాష్ కలర్ లోనే వచ్చింది, బ్లాక్ ఏం రాలేదు, జస్ట్ లైన్స్ లాగా వచ్చింది ఇదన్నమాట. ఇక పళ్ళు అయితే ఇలా వచ్చింది. దీనికి మెయిన్ హైలైట్ దీనికి పెద్ద బార్డర్, ఇంత పెద్ద బార్డర్ ఉంది చూడండి కింద, ఆల్మోస్ట్ హాఫ్ శారీ బార్డర్ కవర్ చేసేటట్టుంది, అలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్, ఇది ఇట్లా
ఇది హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది వి షేప్ లో. ఇదైతే నేను ప్రత్యేకంగా వీడియో తీయడం కోసమే ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇప్పుడు అన్ని మళ్ళీ తీసుకెళ్లి సర్దాలి. ఆల్రెడీ చాలా నీట్ గా ఉన్న వాటిని అన్నిటి తీసుకొచ్చి బెడ్ లో పరుచుకొని మరీ వీడియో చేస్తున్నా. అంటే మొత్తం శారీస్ చూపించమని చెప్పారు కదా, అందుకే చూపిద్దామని. అండ్ ఇందులో కూడా నేను మొత్తం చూపించట్లేదు, కొన్ని చెప్పాను కదా ఇప్పుడే వేరే రూమ్ లో ఒక బాక్స్ లో స్టోర్ చేశాను. నెక్స్ట్ టైం నా క్లాజెట్ టూర్ ఎప్పుడైనా చేస్తాను కదా, అప్పుడు నేను అసలు శారీస్ ఎలా స్టోర్ చేసుకుంటా అవన్నీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. అండ్ ఇదైతే నెక్స్ట్ శారీ. ఈ కలర్ చూసారు ఎంత బాగుందో. నాకైతే ఇట్లాంటి కలర్స్ అంటే పిచ్చి పిచ్చి ఇష్టం అనమాట. మీలో ఎంత మందికి లైట్ కలర్స్ ఇష్టం చెప్పండి నాకు కామెంట్ సెక్షన్ లో. చాలా మంది డార్క్ 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 షేడ్స్ కే వెళ్తుంటారు, బట్ నాకైతే ఎందుకో లైట్ షేడ్స్ కూడా మంచిగా ఉంటాయి, అన్ని రకాలు ట్రై చేయాలని అనిపిస్తుంటది. సో ఇదనమాట శారీ. ఇది నేను మా హృత్వి అదేంటి చెవులు కుట్టించిన ఫంక్షన్ రోజు వేసుకున్నా ఈ శారీ. అది కూడా మీకు ఆల్రెడీ వీడియో చూసిన వాళ్ళకైతే శారీ తెలుసు, చూడని వాళ్ళైతే ఇలా వీడియో చెక్అవుట్ చేయండి ఒకసారి. ఇదిగోండి ఇది బ్లౌజ్. అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ. ఇది బనారస్ శారీ. ఇది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా స్టిచ్ చేయించాను. యాక్చువల్గా వీటి వీడియోస్ ఆర్ పిక్స్ ఏమైనా ఉంటే నేను సైడ్ లో అటాచ్ చేస్తూ ఉంటాను, సో దట్ మీకు ఇంకా క్లియర్ గా ఉంటుంది కదా, అందుకని. ఇది ఇట్లా బార్డర్ పెట్టి కుట్టించామన్నమాట. హ్యాండ్స్ కి అయితే ఇట్లా బాల్స్ లాగా, కాటన్ బాల్స్ లాగా ఉన్నాయి. అండ్ ఫ్రంట్ యాక్చువల్గా ఇది బ్యాక్ హుక్ పెట్టించాను. ఫ్రంట్ లో అయితే ఇలా ఉంటది, బ్యాక్ డిజైన్ వీ నెక్ లాగా అనమాట. ఇట్లా చేపించా. ఈ బ్లౌజ్ అయితే గ్రీన్ శారీ కాబట్టి అన్ని గ్రీన్ బాల్స్ లాగా వచ్చినాయి. అండ్ వీ నెక్. ఇది హ్యాండ్స్. ఇది ఇంకొక శారీ. అండ్ మా హౌస్ వార్మింగ్ వి నేను ఎందుకు పిక్స్ లాగా పెట్టలేదు నా శారీ అంటే, మీరు డైరెక్ట్ వెళ్ళి వీడియో చూడండి, నేను పైన ట్యాగ్ చేసేస్తా. అందులో అయితే 3 శారీస్ క్లియర్ గా కనిపిస్తాయి. ఇంకా నెక్స్ట్ ఇంకో చీర ఉంది. ఇది కూడా మా అత్తయ్యనే పంపించారన్నమాట. ఇది ఎప్పుడు అంటే మా మ్యారేజ్ యానివర్సరీకే. ఇది ముందు మ్యారేజ్ యానివర్సరీ, అప్పుడు మొన్నటి మ్యారేజ్ యానివర్సరీకి ఒకటి. సో ఎవ్రీ మ్యారేజ్ యానివర్సరీకి అయితే ఒక శారీ పంపిస్తుంది అనమాట. సో ఇది అది ఆ శారీ. నెక్స్ట్ ఈ శారీ. ఇది కొంచెం మల్టీ కలర్ లాగా వచ్చింది, బట్ ఓవరాల్ అయితే బ్రౌన్ షేడ్ పైననే ఇవన్నీ వచ్చినాయి అనమాట. బ్లూ, గ్రీన్, అన్ని పర్పుల్. సో 3 కలర్స్ వచ్చినాయి, బట్ యాక్చువల్ కలర్ వచ్చేసి ఇట్లాంటి బ్రౌన్ షేడ్ అనమాట. ఇది దీనికి మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చింది, అది కూడా ఆ బాక్స్ లోనే ఉండిపోయింది. ఇదేమో పళ్ళు. ఇది కూడా చాలా బాగుంటది అనమాట శారీ. లైట్ వెయిట్ అండ్ వెరీ స్మూత్. సో ఇలాంటి శారీస్ అంటే భలే ఇష్టం నాకు. నాకైతే ఎందుకో పట్టు చీరలు అంటేనే మగ్గం వర్క్ ఉండాలి అని అనిపిస్తుంటది. మీకు అనిపిస్తుంది అట్లా? నాకు ఎందుకు అనిపిస్తుందో తెలియదుగా, నాకు ఏదో ఒక చిన్న టచ్ అని. మీకు ఈ శారీస్ లో ఏ శారీ అయితే బాగా నచ్చింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి, ఓకేనా? సో ఇదన్నమాట. అండ్ ఇంకొక చీర ఉండిపోయింది. నెక్స్ట్ ఇది ఒక చీర. సో ఇవే అన్నమాట నా పట్టు శారీస్. ఇంకా ఉన్నాయి కొన్ని. సో మోస్ట్లీ అయితే ఇవే, ఇంకా అందులో ఒక 3-4 ఉండొచ్చేమో అంతే, అంతకంటే ఎక్కువ అయితే ఏం లేవు. మీకు ఎలా అనిపించింది అండ్ మీకు ఈ శారీస్ అన్నిట్లలో ఏది నచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకు ఏది నచ్చింది అనేది నేను మీకు రిప్లైలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.